గుంటూరు అనగానే గుర్తొచ్చేది మిర్చి అండి. అదే మిర్చితో మనం ఈరోజు గుంటూరు మిర్చి కరివేపాకు కారంని అయితే చూసేద్దాము. వేడి వేడి అన్నంలో అలానే కూర చేసుకోవడానికి టైం లేనప్పుడు ఈ పౌడర్‌ని స్టోర్ చేసి పెట్టుకొని ఉంటే అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కారం వేసుకొని కలుపుకొని తింటే చాలా బావుంటుంది. ఎలా చేయాలో ఒకసారి అయితే చూసేద్దాము. ముందుగా బాండీ పెట్టుకొని 10-15 గుంటూరు మిర్చి వేసుకొని దాంట్లో నూనె వేసుకొని మనం వేపుకోవాలన్నమాట. సో, బాగా వాసన వచ్చేటట్టు మంచిగా వేపుకోవాలి. అలానే ఈలోపు మనం ప్లేట్లోకి ధనియాలు ఒక 100 గ్రాముల నుంచి 150 గ్రాములు ధనియాలు తీసుకొని అలానే దాంట్లోకి ఇంకా పచ్చెనపప్పు కూడా తీసుకోవాలన్నమాట. సో, పచ్చెనపప్పు వచ్చేసరికి చేతి గుప్పెడు నిండా పచ్చెనపప్పు తీసుకొని మినపప్పు కూడా అలానే మనకి గుప్పెడు మినపప్పు తీసుకోవాలండి. దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే మనకి కారం ఎక్కువ అంటే కారము అలానే మనకు వచ్చేసరికి కరివేపాకు ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలియాలి. మిర్చి యొక్క కారము అండ్ కరివేపాకు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూ ఉంటుందన్నమాట. కరివేపాకు ఎక్కువ తీసుకోవాలి. ఈలోపు మనకి ఎర్రగా అంటే మనకి మిర్చి వేపుకొని పెట్టుకున్నవి మిక్సీలోకి తీసుకోవాలన్నమాట, మిక్సీ జార్లోకి. ఆ తర్వాత వచ్చేసరికి బాండీలో మనం ఏం వేసుకోవాలంటే మినప్పప్పు అలానే నెక్స్ట్ వచ్చేసరికి పచ్చెనపప్పు కూడా చూపించాం కదండి. ఈ రెండు కూడా అదే బాండీలో ఎర్రగా వేపుకోవాలన్నమాట. పచ్చి వాసన పోయేంత వరకు ఎర్రగా వేపుకోవాలి. మీకు ఎర్రగా వేపుకునేటప్పుడు మనకి కలరింగ్ అనేది మారిపోతుందన్నమాట. కలర్ మారిపోతుంది. చక్కగా చూసారా, మినప్పప్పు అలానే పచ్చెనపప్పు ఈ రెండింటిని కూడా మనం వేపుకొని దీంట్లో కూడా కొంచెం నూనె వేసుకుంటే పచ్చి వాసన పోతుందండి. ఇదిగోండి, ఈ విధంగా మనకి మారిపోతూ ఉండాలన్నమాట కలర్ వచ్చేసరికి. నెక్స్ట్ మిర్చిలో మనం ఆల్రెడీ మిక్సీలోకి తీసుకున్నాం కదా, దాంట్లో ఇంత చింతపండు అంటే మనకేంటి కొంచెం చింతపండు అనమాట. అలానే వేపుకున్న మినపప్పు పచ్చెనపప్పు కూడా వేగిపోయిన తర్వాత మిక్సీలోకి తీసుకోవాలి ఈ విధంగా. సో, ఎంతో టేస్ట్గా ఉంటుందండి. మనకి వేపేటప్పుడే వాసన అదిరిపోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ధనియాలు అండ్ కరివేపాకు ఉంటుంది. సో, కరివేపాకు కూడా మనం నూనెలో వేపుకోవాలి. సో, ఈ కరివేపాకు సరిపోలేదని మా అత్తయ్య గారు ఇంకా కొంచెం కరివేపాకు అయితే వేసారనమాట. ఈ రెసిపీ చేసింది మా అత్తయ్య గారండి. సో, మాకైతే మా అత్తయ్య గారు వేపుతుండగానే ఎంతో సువాసన అయితే వచ్చేసిందనమాట. దీంట్లో నెక్స్ట్ మనం మిక్సీ జార్లోకి తీసుకున్న వాటిల్లో మనకి జీలకర్ర అలానే 10-12 చిన్నులపాయ ముక్కలు వేసుకోవాలన్నమాట. సో, ఈలోపు మనకి ధనియాలు కరివేపాకు వేగిపోతాయి కదా, అవి కూడా మనకి మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఏమేమి వేసుకున్నామో చూసాం కదా, ఎండుమిర్చి అలానే వేపిన మినపప్పు, వేపిన పచ్చెనపప్పు అలానే వేపిన ధనియాలు, వేపిన కరివేపాకు అండ్ జీలకర్ర మామూలుగానే వేసేసుకోవాలి. చిన్నులపై 10-12 వేసుకోవాలన్నమాట. సో, అలానే నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని మొత్తం గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా పౌడర్ అయితే అయిపోతుందండి. ఇది మనం చేస్తే కనుక ఎంతోసేపు పట్టదు, 10 నిమిషాల్లో అయిపోతుందండి. మీరు 10 నిమిషాల్లో అయిపోయిన దాన్ని మనం ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వంట చేసుకోవడానికి కూర చేసుకోవడానికి టైం లేనప్పుడు ఈ ఈ కారం వేసుకొని నెయ్యి వేసుకొని అన్నం తింటే చాలా బాగుంటుంది. అలానే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే మనము మంచిగా మినపప్పు వాడాము అలానే మనకి ఎండుమిర్చి కూడా హెల్త్కి మంచిది.